హలో అండి, ఇవాళ మెనిస్కస్ టేర్ గురించి చెప్తాను. సో మనకి జనరల్గా మోకాళ్ళలో ఒక ఎనాటమీ చూసుకుంటే తొడెముక, కాలెముక, మోచిప్ప అండ్ తొడెముకకి కాలెముకకి మధ్యలో మనకి మెనిస్కస్ అని ఉంటాయండి. సో మనకు వాటర్ వాష్లో చెప్పాలంటే వాషర్స్, షాక్ అబ్జర్వర్ లాగా. సో తొడెముక, కాలెముక మీద ఫ్రీగా మనకి మూమెంట్స్ రావడానికి ఈ వాషర్స్ అనేవి మనకి హెల్ప్ఫుల్ అండి. సో మనం ఏదైనా కింద పడినప్పుడు, ట్విస్టింగ్ ఇంజరీ, జంప్ ల్యాండింగ్, స్పోర్ట్స్ ఇంజరీ జరిగినప్పుడు ఈ మెనిస్కల్ టేర్స్, ఈ వాషర్ టేర్స్ అనేవి మనకి జరుగుతూ ఉంటాయండి. సో ఎప్పుడైతే ఈ వాషర్ టేర్ అయిందో మనకి విపరీతమైన నొప్పి, వాపు ఇవన్నీ రావడం చూస్తాం. సో ఆ నొప్పితో మనకి పేషెంట్స్ ప్రజెంట్ అయినప్పుడు ప్రాపర్ నీ ఎగ్జామినేషన్ చేసుకుని ఒక ఎంఆర్ఐ ఎవిడెన్స్తో ఎక్కడైతే ఆ వాషర్ టేర్ అయ్యిందనేది మనం లొకేట్ చేసుకుని దాన్ని మనం పార్షియల్ టేర్స్ కానీ గ్రేడ్ 1, గ్రేడ్ 2 టేర్స్ అయితే ఫిజియోథెరపీ అండ్ మెడికేషన్స్ వల్ల మనం ట్రీట్ చేయొచ్చు. బట్ అదే గ్రేడ్ 3 ఫుల్ టేర్స్ అనేది మనకి నిర్ధారణకు వస్తాము. అప్పుడు ఆర్థ్రోస్కోపీ, కీ హోల్ ద్వారా మనం ఈ మెనిస్కల్ టేర్ రిపేర్ అనేది చేసుకోవాల్సి వస్తుందండి. సో ఈ మెనిస్కల్ టేర్ రిపేర్ చేయడం వల్ల మనకి ఈ మోకాళ్ళ ఒక లైఫ్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే మనం ఆ టేర్స్ ని నెగ్లెక్ట్ చేస్తామో, సో ఆ చిన్న టేర్స్ కాస్త ఓవర్ ది టైం కొన్ని ఫ్యూ మంత్స్, ఫ్యూ వీక్స్ అండ్ ఫ్యూ ఇయర్స్ డౌన్ ద లైన్ అవి టేర్ అయ్యి ఒక కాంప్లెక్స్ టేర్ కింద ఫామ్ అవుతాయి. ఎప్పుడైతే ఈ వాషర్ అనేది పూర్తిగా తెగిపోతుందో మన తొడెముక, కాలెముక ఒకదానికి దాని మీద రాపిడి జరగడం వల్ల అరుగుదల ప్యాచెస్ అనేవి మొదలవుతాయి. జనరల్ గా ఈ అరుగుదల ప్యాచెస్ అనేది మనం మోర్ దెన్ 60 years వాళ్ళకి చూస్తాం. బట్ ఒక 20-25 years వాళ్ళకి ఈ మెనిస్కల్ టేర్స్ మనం చూసినప్పుడు అవి వాళ్ళు సరే పర్వాలేదు నెగ్లెక్ట్ చేసినప్పుడు సో అవి ఆ కాంప్లెక్సిటీ పెరిగి సో మేబీ వాళ్ళు ఒక 35-40 yearsకి రీచ్ అయ్యే టైం కల్లా ఈ మోకాళ్ళలో ఒక అరుగుదల ప్యాచ్ అనేది పడిపోతుంది. ఆ 40 yearsలో అనేది జాయింట్ రీప్లేస్మెంట్ చేసే అంత ఏజ్ కాదు. అట్లా అని చెప్పి మనం ఆర్థ్రోస్కోపీ ద్వారా మనం ఆ ప్యాచ్ని ఆ పూర్తి రిజల్ట్ అనేది ఇవ్వలేము. సో ఈ మెనిస్కల్ టేర్స్ అనేవి నెగ్లెక్ట్ చేయకుండా ఒక ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ని మీట్ అయ్యి ప్రాపర్ డయాగ్నోసిస్తో మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.